Welcome back again. This is Vidya. You watch Vidya Government Jobs channel. Guys, ఇది ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో కంపెనీ చూసుకుంటే మనకి NWDA, సో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద అయితే వస్తుందన్నమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్లోని ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. సో చూస్తే అందులో మల్టిపుల్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ అంటే MTS ఉద్యోగాలకి, నెక్స్ట్ డ్రైవర్ ఉద్యోగాలకి, ఇంకా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రోల్స్ మనకైతే ఉన్నాయన్నమాట. వాటికి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. బట్ ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేసే వాళ్ళు ఎవరు అనుకున్నారు? BECIL వాళ్ళు. సో చెప్పాలంటే మనకైతే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తారన్నమాట. ఓకే, సో మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. మీరు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఒక ప్రిస్క్రైబ్డ్ డేట్కి మీరు మీకు అప్లికేషన్, దానికి కావాల్సిన అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా రెడీ చేసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అయితే పంపించేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. మీరు మినిమం 10th పాస్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అన్నమాట, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూస్తే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువనేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మాట డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ నుంచే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క నోటిఫికేషన్ మీకు చూపిస్తాను చూడండి. ఇది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 520 మీరు ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఆఫ్లైన్లోనే ఇన్వైట్ చేస్తున్నారట మనకి. సో వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లోని NWDA ఇందాక చూపించిన ఆ యొక్క ఏజెన్సీ ఏవైతుందో ఆ ఏజెన్సీకి వీలైతే ఏం చేస్తున్నారు, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. మల్టిపుల్ రోల్స్ మాట మీరు ఇక్కడ చూస్తే ఆ యొక్క రోల్స్ అని కూడా మీరు ఇక్కడ ఇస్తారు. సో ఆ యొక్క రోల్స్ గురించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి శాలరీ కూడా కొద్దిగా బెటర్గానే ఉంది. మీరు ఇక్కడ శాలరీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక చూడండి, మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ BECLకి మీరు 30th July 2025 కల్లా, సో నేను చెప్పబోయే ఒక డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్ తోటి మీరు ప్రాపర్గా డీటెయిల్స్ ఫిల్ చేసి సెండ్ చేసేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, 30th July మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా ఇక్కడే మనకి ఫస్ట్ మనకి అప్లికేషన్ ఫార్మేట్ ఇక్కడ ఇచ్చేసారనమాట. అప్లికేషన్ ఫార్మేట్ చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా ఇచ్చేసారు. మీకు లేటెస్ట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అటాచ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఫిల్ చేసేయాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కిందకు వచ్చేసి మీకు ఇక్కడ చూపించేస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఎన్క్లోజ్డ్ డాక్యుమెంట్స్ మీకు కనిపిస్తుంది చూస్తారా, ఈ ఎన్క్లోజ్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు కూడా డిమాండ్ డ్రాఫ్ట్ DD తీసేసుకొని, సో మీరు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నోయిడాకి సంబంధించి మీరైతే రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్, ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. సో మనకి డిఫరెంట్ లొకేషన్స్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ లక్నోకి సంబంధించి డ్రైవర్ పొజిషన్ అయితే ఉంది. దీనికి 10th పాస్ అయి ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి, లైసెన్స్ కూడా ఉండాలి. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా సెకండ్ చూస్తే భువనేశ్వర్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ 10+2 పాస్డ్ అండ్ 30 to 45 words per minute మీరైతే టైపింగ్ అయితే చేసి ఉండాలి ఇంగ్లీష్లోని. సో మీరు దీనికి అయితే ఎలిజిబుల్. ఇంకోటి దాంట్లోనే డ్రైవర్ కూడా ఉంది మనకి, 10+3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా MTS ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి గ్వాలియర్, నెక్స్ట్ వాల్సాదు, హైదరాబాద్కి సంబంధించి మనకి MTS ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చెన్నైకి సంబంధించి కూడా మనకైతే MTS ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ MTS ఉద్యోగాలకు వచ్చేటప్పుడు మనకి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి MTS ఉద్యోగాలకి శాలరీ చూడండి మనకి, సో గ్వాలియర్కి వచ్చేటప్పుడు 19,760 ఉంది. అదే మనకి హైదరాబాద్కి వచ్చేటోడికి 23,218 ఉంది. కాబట్టి కొద్దిగా బెటర్గా ఉంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, చెన్నై కూడా అంతే 23,218 అయితే మనకైతే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా GIS ఆపరేటర్ ఒకటి ఉంది, ప్రిపరేషన్ ఆఫ్ వేరియస్ డ్రాయింగ్స్ అండ్ యూజ్, అంటే GIS డ్రాయింగ్స్ అవి చేస్తుంటారు కదా, వాళ్ళకైతే బ్యాచెస్ డిగ్రీ ఆర్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, అంటే ఆటో క్యాడ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు చూడండి, మీరు డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 25,506 మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఇంకా అలా కిందకి వెళ్తే మనకి అందులో మనకి MTS ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాట్నాకి సంబంధించి ఇంకొక MTS ఉద్యోగాలు ఉన్నాయి. లక్నోకి సంబంధించి MTS అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి MTS అన్నింటికి కూడా మనకి 10th క్వాలిఫికేషన్ అనమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. భువనేశ్వర్కి సంబంధించి ఇంకొక డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఉంది. దీనికైతే బ్యాచెస్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఇన్ టైపింగ్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ అండ్ హిందీలో. 23,218 మనకైతే శాలరీ అయితే ఉంటుందట. ఇంకా నాసిక్కి, న్యూఢిల్లీకి సంబంధించి మళ్ళీ ఇంకొక MTS ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ మనకి ఈ యొక్క MTS ఉద్యోగాలకు కూడా మనకి శాలరీ అయితే వేరీ అవుతుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకి
టోటల్గా మనకి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ మనకి లొకేషన్లో అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్లో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరైతే అప్లై అయితే చేసేస్తారు. అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన హైయెస్ట్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఎగ్జామినేషన్ ఏం పెట్టరు వీళ్ళు, అది మాత్రం గమనించండి. నో ఎగ్జామ్ గైస్. మీ యొక్క షార్ట్ లిస్టింగ్ ఎలా జరుగుతుందంటే మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ యొక్క మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎంటైర్ మనకి ఈ BECIL వాళ్ళే డిసైడ్ అయితే చేస్తారన్నమాట. సో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ క్రైటీరియా బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనేసి ఇచ్చారు. వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ ఆర్ ఫోన్కి మనకి ఇన్ఫర్మేషన్ మెసేజెస్ అన్ని కూడా పంపిస్తారు. బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనేసి క్లియర్గా ఇచ్చారు. నేను అప్లికేషన్ ప్రాసెస్ ముందే చెప్పాను, అప్లికేషన్ అంతా కూడా మీరు ఫిల్ చేసేసి ఒక DD తీయాలి. ఆ DD ఎంతకు తీయాలనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. కేటగిరీ వైజ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చూడండి, మనకి SC ST PWBD క్యాండిడేట్స్కి ఏమో ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీరు. అదే ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 295 రూపీస్ అయితే DD అయితే తీసి డిమాండ్ డ్రాఫ్ట్ తీసేసి ఇన్ ఫేవర్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఎన్వలప్ మీద ఏమేమి రాయాలనేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో DD తీసేసి మీరు ఏం చేస్తారంటే ఒక ఎన్వలప్ తీసుకోండి. ఆ ఎన్వలప్లో ఇక్కడ రాయండి, ద ఎన్వలప్ ఈజ్ క్యారింగ్ జూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ చూడండి మనకి ఎన్వలప్ పైన ఇలా రాయాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చేస్తారు. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ రాసేసి సో మొత్తం చూడండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, 10th 12th మార్క్ లిస్ట్ యొక్క జిరాక్స్ కాపీస్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డుకి సంబంధించిన కాపీస్ అన్ని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ EPFకి సంబంధించిన కాపీస్, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్కి సంబంధించిన కాపీస్ అన్ని కూడా పెట్టేసి మీరు ఏం చేయాలంటే సో ఒక ఎన్వలప్ తీసుకుని దాంట్లో పెట్టేసి మీరు స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ అయితే తీసి మీరైతే పంపించేయాల్సి వస్తుంది 30th జూలై కల్లా. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి గైస్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మనకి హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ లోకల్ పీపుల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. AP తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి ఇది. సో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అయితే మీరైతే యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, సో తొందరగా పంపించండి. జూలై 31st దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా అయితే పంపించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.